అందరిని విడిసి పోతున్నారు నాయన. వేసినటువంటి భూతల్లి ఆకాశమా భూతల్లి ఆకాశమా ఈ రోజు నీ ఒడిలోకే చేర్చుకుంటున్నావు. కోసమే ఆదేవి దండామా భూదేవి దండామా ఏ కలవశం లేనటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనిషి ఆ కొడుకు చంద్రమౌళి, కొడుకు శ్రీనివాసు. నాన్న మాకు జన్మనిచ్చినటువంటి నాన్న ఈ రోజు మమ్మల్ని విడిసిపోతున్నావు నాన్న. పొద్దున్న దాకా పనికి వేసినా గానీ మా ఇంటి కూడా నువ్వు ఉన్నావంటే కొండంత ధైర్యం నాన్న. ఈ రోజు మమ్మల్ని విడిసిపోతున్నావా నాన్న. అమ్మా కనకవ్వ ఈ రోజు నీ చెంతకు చేరుతున్నాడు నాన్న. ఈ రోజు మాకు జన్మనిచ్చినటువంటి గొప్ప పుణ్య దంపతులు అమ్మా మీరు. ఈ రోజు పోతున్నారా కానరాని లోకాలకు. నానా ఒక్కసారి మాట్లాడు నాన్న. మాకు విద్యా బుద్ధులు నేర్పి ఏలు పట్టుకొని నడక నేర్పినటువంటి గొప్ప నాన్నవు. ఈ రోజు మమ్మల్ని విడిసిపోతున్నావా నాన్న. ఎక్కడున్నావు నానా. నువ్వు యాడవైనో కన్న తండ్రి. ఎక్కడున్నావు నానా. నువ్వు యాడవైనో కన్న తండ్రి. ఇంటికి పెద్ద కొడుక చంద్రమౌళి, కొడుక శ్రీనివాసు, మీకు ఏ కష్టం వచ్చినా గానీ ఈ కన్న తండ్రి ఉన్నాడని ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకున్నారు కొడుక. ఈ రోజు కానరాని లోకాలకు పోతున్న కొడుక. అన్నకు తమ్ముడై, తమ్మునికి అన్నయ్య, ఏ కష్ట సుఖాలలో పండుగొచ్చినా, పబ్బం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కొడుక చంద్రమౌళి, కొడుక శ్రీనివాసు. ఈ రోజు ఈ కన్న తండ్రి పోతున్నాడు కొడుక. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసి ఈ రోజు కానరాని లోకాలకు పోతున్నాడు ఈ కన్న తండ్రి కొడుక. ఎప్పుడు కూడా మన కుటుంబంలో మీరిద్దరు జాగ్రత్త కొడుక. నా రెండు కళ్ళ లెక్క మిమ్మల్ని చూసుకున్న కొడుక. ఏ కష్టం వచ్చినా గానీ నానా అని
ఎంతో ధైర్యంగా ఉన్నారు కొడుక. కొడుకులారా, ఈ రోజు వెళ్ళిపోతున్న కొడుక. అన్నకు కష్టం వస్తే తమ్ముడు ఉండాలి.